హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణిని ఫాలో అవుతూ గుండె పగిలి నిజం తెలుసుకున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా బాలు అయితే మీనాతోటి, నువ్వేం బాధపడకు మీనా, నేను ఉన్నాను కదా, నేను మొత్తం చూసుకుంటాను. పార్లలమ్మ ఏదో నాటకం ఆడుతూ నిజం దాస్తుంది. కంపల్సరీగా నిజం నేను బయట పెడతాను, నువ్వు బాధపడకని చెప్పాను కదా అని చెప్పి బాలు అయితే మీనాతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా బయట నుంచి అయితే రోహిణి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అమ్మో, బాలుకు కూడా డౌట్ వచ్చింది. మీనా మాటలే వింటున్నాడు. నేను ఎలాగైనా మీనాకి ఇంకో 2 చివాట్లు పడేలా చూడాలి. అప్పుడు వీళ్ళు నా గురించి ఆలోచించడం మానేస్తాడు. ఖచ్చితంగా ఇళ్ళనే చేయాలనుకుంటూ ప్రభావత్ దగ్గరికి అయితే రోహిణి వెళ్తుంది. ఆంటీ, ఇదిగోండి వాటర్ తీసుకొచ్చానని రోహిణి అయితే రూమ్ లోకి వెళ్తుంది. రామ్మ కూర్చో అని ప్రభావత్ అంటుంటే, ఏమైందంటే ముఖమాల పెట్టారు? ఇంకేముంది, తెలుసు కదా, మీనా చేసిన ఏదో పనికి నా బుర్ర అసలే బాగలేదు. అనవసరంగా నేను అందురాని మాటలు అనాల్సి వచ్చింది, నన్ను క్షమించమ్మా అని ప్రభావత్ అంటుంటే, అదేంటంటే అలా అంటారు? మీరు నన్ను కావాలని తిట్టలేదు కదా, ఇంట్లో వాళ్ళు చెప్పింది విని మీరు అలా ప్రవర్తించారు. నేనేం తప్పుగా అనుకోలేదు అత్తయ్య అని రోహిణి అంటుంటే, సరేలమ్మా, అది నీ మంచితనం, నిన్ను అంత బాగా పెంచారని చెప్పి ప్రభావత్ అంటుంది. ఇందాకడి దాకా నిన్ను అలా పెంచారు ఇలా పెంచారు అని చెప్పి తిట్టి ఇప్పుడేమో మంచితనం అంటావా అని చెప్పి మనసులో అనుకుంటుంది ప్రభావతి గురించి రోహిణి అయితే. అత్తయ్య, మీనా నా గురించి వదిలిపెట్టేలా కనిపించట్లేదు అత్తయ్య. ఏం మాయమైంది? ఏం లేదు, ఇప్పుడే బాలు మీనా నా గురించి మాట్లాడుకుంటే వింటున్నాను అత్తయ్య. ఇంకా వాళ్ళు నా నిజాన్ని నమ్మట్లేదు అత్తయ్య, ఎలాగైనా మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు నేను కట్టుకథలు అల్లుతున్నానని అనుకుంటున్నారు అత్తయ్య అని రోహిణి అంటుంటే, ఏంటి రోహిణి, నువ్వు కట్టుకథలు అల్లడం ఉంది? నువ్వు నా బంగారు కోడలివి, అలా ఎలా కట్టుకథలు వెళ్తారు అని ప్రభావత్ అంటుంటే, అదే అత్తయ్య నేను చెప్పేది, నేనేం చేయలేదు, నేను జరిగింది చెప్పాను. అనవసరంగా మీనా వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కిచెన్లో మాట్లాడుకుంటుంటే నేను వాటర్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నాను. నేనేదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నారు అత్తయ్య, నాకు చాలా బాధగా ఉందని రోహిణి అంటుంటే, ఉండి వాళ్ళ పని చెప్తానే ప్రభావతి అంటుంది. వద్దత్తయ్య వద్దు, ఆగిపోండి, మనం తర్వాత చెప్దాం. కారణం లేకుండా తిడితే తర్వాత మిమ్మల్ని అంటారు, కారణం ఏదైనా ఎత్తికి ఆ తర్వాత తిడదాంలే అని రోహిణి అయితే ప్రభావతితో చెప్తుంది. సరే, నువ్వు చెప్పింది కూడా నిజమే, మళ్ళీ ఇప్పుడు నేను తిట్టానంటే మళ్ళీ అందరూ నన్నే తిడతారు, కారణం ఏదైనా దొరికినాక అప్పుడే చెప్తా దాని పని అని చెప్పి ప్రభావతి అంటుంటే, రోహిణి అమ్మయ్య, ఈ ఆంటీకి అయితే చెప్పేసాను, ఇంకా ఆంటీనే చూసుకుంటారని చెప్పేసి రోహిణి అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి ఏమో మీనా దగ్గరికి వెళ్ళేసి మీనాని తిడుతుంది. ఏంటి, అందరి ముందు చాటింపు వేసి చాలిందన్నట్టు నువ్వు నీ మొగుడు కలిసి రోహిణి బండారం ఏదో బయట పెడతామని మాట్లాడుకుంటున్నారంట, ఏంటి అసలు మీ బాధ ఏంటి అని ప్రభావతి అడుగుతుంటే, మీకెవరు చెప్పారు అత్తయ్య అని మీనా అంటుంది. నాకెవరు చెప్తే ఏంటి, అదేంటి మరి ఇందాక శృతి మాట్లాడుతుంటే ఎవరు చెప్పారని బలవంతం పెట్టారు కదా, అప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది కదా, మీరు కూడా చెప్పండి అని మీనా అడుగుతుంటే, నాకు రోహిణి చెప్పింది. అదేంటి అత్తయ్య, మీకు రోహిణి చెప్తే నమ్మేస్తారా, మేము మాట్లాడుకున్నామో లేదో తెలీదా, నమ్మరా అని చెప్పి మీనా రివర్స్ అవుతుంది ప్రభావతి మీద. అసలు మీ కోడలు అంత మంచిది అనుకుంటున్నారా, ఏదో నాటకాడాలి చెప్పేసింది. మీరు అడిగిన ఫస్ట్ 10 నిమిషాలకే తన నోట్ల నుంచి ఎందుకు సమాధానం రాలేదు? తను ముందు అబోర్షన్ చేయించుకుని ఉంటే నేను అబోర్షన్ చేయించుకున్నానని చెప్పాలి కదా. మీరు అడిగిన 10 నిమిషాల తర్వాత తన నోట్ల నుంచి సమాధానం వచ్చింది. ఆ 10 నిమిషాల్లో కదలాలుకోవడానికి టైం తీసుకుందా, లేకపోతే ఇంకేమన్నా చెప్దామని ఎదురు చూసిందా? అది మీకే వదిలేస్తున్నాను, మీకు అంత బ్రెయిన్ లేకపోవచ్చు, నాకుంది, నేను ఆలోచిస్తాను. అయినా ఒకవేళ కన్సీవ్ అయినట్టు ఇంట్లో చెప్పకపోయినా మనోజ్కైనా చెప్పాలి కదా. మనోజ్ కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పుడు, మంచి షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు, ఆ నిజం ఆనందంగా ఉన్నప్పుడు చెప్పాలి కదా. కానీ అప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే తన అసలు ప్రెగ్నెన్సీ రాలేదు, అబార్షన్ చేయించుకోలేదు కాబట్టి. మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అత్తయ్య, ఇంకొకసారి నేను తన జోలికి రాను. కాకపోతే నీకు చెప్పింది అబద్ధం అంటే మాత్రం నేను ఒప్పుకోను. తను ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ముందే వచ్చింది, నేను ఖచ్చితంగా చెప్పగలనని మీనా అంటుంటే ప్రభావతి మాత్రం ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. తను చెప్పింది నిజమేనా అని అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది మీనా మాటలకి. ఇంకా మీ ఇష్టం అత్తయ్య, మీరు నన్ను తిట్టడానికే వచ్చారని నాకు తెలుసు. నన్ను తిట్టడం పక్కకు పెట్టి, ఆ సమయంలో రోహిణికి అసలు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందా, ఎలా వచ్చింది, వచ్చినప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళింది, ముందు అది తెలుసుకోండి అని చెప్పి మీనా అయితే గట్టిగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటిది, ఇంత పెద్ద కౌంటర్ వేసి వెళ్ళింది, నిజంగా నాకు చెప్పింది నిజమా, అసలు ఏం జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రభావతి ఆలోచిస్తూ పనుకుంటుంది. ఆ తర్వాత రోజు ఇంకా రోహిణికి అయితే చింటూ ఫోన్ చేస్తాడు. అమ్మా, ఏంటమ్మా ఈ మధ్యకాలం రావట్లేదు, నన్ను చూడాలని లేదా, మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఒకసారి రామ్మా అని చింటూ అడిగేసరికి, అయ్యో చింటూ, నేను కొంచెం బిజీగా ఉన్నాను చింటూ అని చెప్పి రోహిణి అంటుంది.
అయ్యో చింటూ, చెప్పాను కదా ఫోన్ చేయొద్దని, మీ మమ్మీ అక్కడ బిజీగా ఉంటుంది అని సుగుణమ్మ అంటుంది. మా అమ్మని పిలవడం కూడా తప్పేనా? మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళాను, అక్కడ వాళ్ళ అమ్మలే వండి పెడతారు. నేను మా ఫ్రెండ్స్ ని పిలుద్దామంటే ఇక్కడ ఎవరు లేరు వండి పెట్టడానికి. మా అమ్మని పిలిస్తే తప్పేంటి అని సుగుణమ్మతో చింటూ మాట్లాడుతూ ఉంటాడు. చూసావా రోహిణి, వాడి కడుపులో ఎంత బాధ ఉందో. ఒక్కసారన్నా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి వండి పెట్టి వెళ్ళమ్మా. సుగుణమ్మ చింటూ చెప్పేసరికి, సరే చింటూ, నేను రేపు వచ్చి నీకు నీ ఫ్రెండ్స్ కి ఏదో ఒకటి వండి పెడతాను అని చెప్పి రోహిణి చెప్పేస్తుంది. ఏంటి మీనా చెప్పింది నిజమేనా? ఇదంతా ఏం జరిగిందో అసలు అర్థం కావట్లేదు. రోహిణిని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి ప్రభావతి అయితే ఫిక్స్ అవుతుంది. ఇంకా రోహిణి అయితే రేపు ఊరికి వెళ్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్ళి కేక్ చేయడానికి, బిస్కెట్స్ చేయడానికి గ్రోసరీ షాప్ కి అయితే వెళ్తుంది. ఇంకా వెనకాల అప్పుడే ప్రభావతి కూడా ఆ షాప్ కి వచ్చింది. ఏంటి రోహిణి ఇక్కడే ఉంది అని చెప్పి రోహిణిని చూస్తుంది ప్రభావతి. అయినా ఇవన్నీ ఎందుకు, అయినా మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు అని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి షాపింగ్ అయిపోయి బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్లింగ్ వేయించుకుంటూ ఉంటుంది. ఆ సామాన్లు అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రభావతి కూడా వచ్చి బిల్లింగ్ వేయించుకొని బయటకైతే వెళ్తుంది. ఏంటి తిని చిన్నపిల్లలకి సంబంధించిన కేకులు, చాక్లెట్స్ అన్ని పట్టుకెళ్తుంది. అసలు మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా, ఎక్కడికి పట్టుకెళ్తుంది ఇవన్నీ? ఒకసారి గమనించాలి, అడిగితే అన్ని అబద్ధాలు చెప్తుందేమో రోహిణి. ఒకసారి గమనించి దాన్ని బట్టి అప్పుడు అడుగుదామని చెప్పేసి ఇంకా మనసులో అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా రోహిణి ఏమో ఐటమ్స్ అన్ని విద్యా ఇంట్లో పెట్టేసి ఇంటికి వచ్చేస్తుంది. అదేంటి రోహిణి ఇంకా రాలేదు, నేను వచ్చేసాను కదా అని ఇంటికి వచ్చి ప్రభావతి అయితే రోహిణిని వెతుక్కుంటుంది. ప్రభావతి వచ్చిన 10 నిమిషాలకి రోహిణి అయితే వస్తుంది. ఏమ్మా రోహిణి, ఇప్పుడే వచ్చావా? అవునత్తయ్య, ఇందాక దాకా పార్లర్లో చాలా పని ఉంది, ఇప్పుడే ముగించుకొని వచ్చాను ఇంటికి అని చెప్పి రోహిణి అనేసరికి, ఏంటి అబద్ధం చెప్తుంది? ఇప్పుడు దాకా నాకు షాప్ లో కనిపించింది అంటే తను ఇప్పుడు దాకా చెప్పింది అబద్ధమేనా? అబద్ధం ఇంత ఈజీగా చెప్తుందని ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. ఇంకా మార్నింగ్ అయినాక రోహిణి ఇంకా రెడీ అయిపోయి చింటూ దగ్గరికి వెళ్తుంది. ఏమ్మా రోహిణి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే, లేదత్తయ్య నేను బయటకు వెళ్తున్నాను, ఇవాళ క్లయింట్ వాళ్ళ ఇంట్లో మేకప్ అయ్యారు అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏంటి, క్లయింట్ వాళ్ళ ఇంట్లో మేకప్? ఇంత బాగా రెడీ అయ్యి వెళ్తారా? ఉండు, నేను కూడా ఇంకా తనని ఫాలో అయ్యి వెళ్ళాలని చెప్పి రోహిణిని ఫాలో అవుతూ వెళ్తుంటే శృతి పిలుస్తుంది. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగేసరికి, నాకు కొంచెం చిన్న పని ఉంది, వచ్చాక మాట్లాడుతున్నాను రోహిణిని ఫాలో అవుతూ వెళ్తుంది ప్రభావతి అయితే. అదేంటి అత్తయ్య కాఫీ అడిగారు కదా, అదిగో రోహిణి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళారు, మరి ఏమైందో ఏంటో అని శృతి అంటుంటే, అవునా, ఎందుకు వెళ్ళారు? ఏమో నాకేం తెలుసు మీనా, నేను ఇప్పుడే వచ్చాను. సరే ఆ కాఫీ ఏదో నాకు ఇచ్చేసి నేను తాగేస్తానని చెప్పి కాఫీ అయితే శృతి తాగుతుంది. అదేంటిది, చెప్పచేయకుండా అత్తయ్య ఎక్కడికి వెళ్ళరే, ఈసారి వెళ్ళారంటే ఏమైంది అనుకుంటూ మైనా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే చింటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెనకాల ఫాలో అవుతూ ప్రభావతి చూసి, ఏంటి చింటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఆ చింటూ గారు తినికెలా పరిచయం, అసలు ఎందుకు వెళ్ళిందా అని చెప్పేసి ఇంకా బోల్డ్ ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటుంది. ఇంకా చింటూ బయటికి రాగానే అమ్మ అమ్మ అనుకుంటూ రోహిణి దగ్గరికి వెళ్తారు. ఏంటి అమ్మనా, మీనా చెప్పిందంత నిజమేనా? తనకి ముందే ప్రెగ్నెన్సీ వచ్చి బాబు పుట్టి అంత పెద్దవాడైపోయాడా? ప్రభావతి అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, బిస్కెట్స్ చేయమని అడుగుతున్నారు, ఎప్పుడు చేస్తావు నువ్వు అని చింటూ అంటుంటే, దా ఇప్పుడు చేసి పెడతానని చెప్పేసి రోహిణి చింటూ అయితే లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి బయట నుంచి చూస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి వాళ్ళేమో కేక్ బేక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ప్రభావతి దూరం నుంచి చూస్తూ, అమ్మో అంటే ఇదంతా నిజమే అన్నమాట, నా దగ్గర ఏం సాక్ష్యం లేక నేను ఇన్ని రోజులు ఫాలో అవ్వలేదు, మీనా చెప్పిన మాటలు వినే నేను ఫాలో అవ్వగలిగాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ప్రభావతి అయితే. మీనా లైఫ్ లో ఏదన్నా మంచి పని చేసిందంటే ఇది ఒకటే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా పిల్లలతో ఆడుతూ పాడుతూ బిస్కెట్స్ అన్ని ప్లేట్లో పెడుతూ ఉంటుంది రోహిణి. అంటే ఖచ్చితంగా చింటూ రోహిణి బిడ్డ, కానీ రానేడి నాన్న కనిపించట్లేదు అని చెప్పి ప్రభావతితో కోపంతో రగిలిపోతే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కడో తన హస్బెండ్ కనిపించట్లేదు, అయితే మొగుడు చచ్చిపోయి ఉంటాడు లేదంటే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు, దీనికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంది, ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఒక బాబు ఉన్న దాన్ని నా కొడుక్కిచ్చి చేశానా, చచా తప్పంతా నాదే అని చెప్పేసి ప్రభావతి అయితే కుమిలిపోతూ ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.